నమస్తే, వెల్కమ్ టు మే టీవీ న్యూస్. ప్రతిరోజు యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని యోగా గురువు ఇందూరి నరేష్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా నిజాంపేట మండల కేంద్రంలోని ఆరోగ్యమే మహాభాగ్యం వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడం వల్ల శారీరకంగా మానసికంగా దృఢంగా మార్చే దివ్య ఔషధమే యోగా అన్నారు. ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం యోగాని. రోజు యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం, ఏకాగ్రత పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఆరోగ్యమే మహాభాగ్యం టీం సభ్యులు జేపీ స్వామి, తిరుపతి గౌడ్, చీకోటే వెంకటేశం, పంజా శ్రీనివాస్, కొమ్మాట బాబు, నాయని వెంకటేశం, భూపతి, నాగేశ్, మావురం రాజు, అరుణ్, వినయ్ గౌడ్, యాదగిరి గౌడ్, మహేష్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. యోగా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. నిన్న కూడా ఆరోగ్య మహాభాగ్యం ఆధ్వర్యంలో నిజాంపేట వాకర్స్ అసోసియేషన్ ఆరోగ్య మహాభాగ్యం ఆధ్వర్యంలో యోగా క్లాస్ నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు కూడా మన రవంపేట నుంచి నరేష్ మాస్టర్ గారు రావడం జరిగింది. యోగా గురించి కొన్ని ఆసనాలు వేయించి ఉంచడం జరిగింది. యోగా అనేది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం. అలాంటి యోగాను మనం మన నిత్య జీవితంలో ఉపయోగించుకున్నట్టయితే మనం ఆరోగ్యంగా ఉండడంతో పాటు జీవితం ప్రశాంతంగా సాగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోండి. దానికి మేము ఏం చేస్తున్నామంటే ప్రతి ఆదివారం యోగా క్లాసెస్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. వాకర్స్ అసోసియేషన్ తరఫున మేము చెప్పదలుచుకుంది ఒకటే, యోగా దినోత్సవం అనేది కేవలం ఒక జూన్ 21కే పరిమితం చేయకుండా మన నిత్య జీవితంలో యోగా అనేది ఒక భాగం చేసుకొని ముందుకోవాలని ప్రతి ఆదివారం మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే జావా, హెర్బల్ టీ మరియు రకరకాల స్పౌట్స్, అంబలి అట్లాంటి మేము ప్రొవైడ్ చేయాలని అనుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు హెర్బల్ లైఫ్ వారు ఏం చేశారంటే హెర్బల్ టీ అని మన ఆరోగ్యం సంబంధించి మనకు ఒక రసాన్ని ఇవ్వడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారం మేము రకరకాల కార్యక్రమాలతో ముందుకోవాలనుకుంటున్నాం. కేవలం యోగా డే రోజు కాకుండా ప్రతిరోజు యోగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం మనం ఎందుకు జరుపుకోవడం జరుగుతుంది అంటే, మన నరేంద్ర మోడీ గారు యోగాని మన భారతదేశంలో అందరూ మర్చిపోతారు. మనమేమో భారతదేశం విదేశాలకు అన్నిటికీ మనం యోగాని అందించినాం. మన దేశంలో ఉన్న వాళ్ళు చేసలేరు కాబట్టి ఒక డే అనేది పెడితే ప్రతి ఒక్కరికి యోగా అనేది ఏంది అనేది దీని గురించి తెలుస్తుంది. కాబట్టి జూన్ 21 యోగా దినోత్సవంగా తెలపడం జరిగింది. ఇది 11వ సంవత్సరం, 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటుంది. యోగా అనేది ఒక రోజుతో కాకుండా మనం 24 గంటల సమయంలో ప్రతిరోజు నిత్యం మనకు ఆహారం ఎంత అవసరమో యోగాని కూడా అంత అవసరం. కాబట్టి ప్రస్తుతం ఉన్న రోజులలో ఈ ఒడిదుడుకులు, టెన్షన్స్, వివిధ రకాలైనటువంటి రోగాలు వస్తున్నాయి. కాబట్టి మనం యోగా చేయడం వల్ల వీటిని అన్నిటికీ విముక్తి చెందొచ్చు. కాబట్టి ఇది కేవలం యోగాతోనే సులభమైన మార్గం. కాబట్టి యోగానే సులభమైన మార్గం. కాబట్టి యోగాని ప్రతిరోజు 24 గంటలు ఒక సమయం, ఒక అర్ధగంట, గంట సమయం కేటాయించుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక యోగా డే అనే కాకుండా నిత్యం ఎవరైతే యోగాను అలవాటు పరుచుకుంటారో వాళ్ళకి మంచి ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు వస్తాయి. ఆరోగ్యంగా మనిషి ఉంటాడు. కాబట్టి దాంతోపాటు మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా, మంచి డైట్ కంట్రోల్ చేయడం వల్ల మనిషి ఫిట్గా ఉంటాడు. యోగా అనేది ఒక ఫిజికల్గానే కాదు, మెంటల్గా, స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. దీనివల్ల అందరూ నిజాంపేట్ మండలంలో ఉన్నటువంటి అందరు ఇక్కడ మంచి ఆహ్లాదకరమైనటువంటి ప్లేస్ ఉంది. ఇటువంటి మంచి ప్లేస్ మన జీపీ స్వామన్న కానీ, మన రిపోర్టర్ అన్న కానీ, మీరు అందరు మంచి ఇటువంటి సమయాన్ని మీ ఊరి వాళ్ళకి అందరికి కేటాయించుకుంటే నేను వచ్చి మీకు నేర్పించడానికి రెడీ ఉన్నా.